హలో అందరికీ హ్యాపీ సండే. ఈ వీడియో వచ్చేసి సండేదండి. ఇంకా నాకు వీలు కాలేదు పెట్టడానికి, ఇంకా వాయిస్ ఇవ్వాలి కదా, అందుకని లాంగ్ వీడియో కాబట్టి ఇవాళ కుదిరింది. ఇంకా ఇవాళ చేసినాను అనమాట. ఇంకా సండే రోజు మార్నింగ్ వచ్చేసి మేము కూరలు తీసుకొని వచ్చామన్నమాట, వెజిటేబుల్స్. ఇంకా ఇక్కడ మాది మెహదీపట్నం అనమాట. ఇంకా మార్నింగ్ అక్కడ అన్నీ దొరుకుతాయి, ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మండే నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. కూరలు లేకపోతే కష్టమవుతుంది కదా, ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ బాక్సెస్ కానీ ఇంకా మా ఆయన ఆఫీస్ కానీ కంపల్సరీ కూరలు అన్నీ ఉండాలి. ఇంకా వెళ్ళి తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా సదిరేస్తుంది. మా చిట్టి తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. కంపల్సరీ ప్రతి పనిలో నాకు అట్లా వస్తూ ఉంటుంది. నాకున్న పని కంటే మా పాప పనే ఎక్కువ అవుతుంది. ఇంకా అవన్నీ సదురుకున్నాక ఫ్రిడ్జ్లో కూరలు లేకపోతే అయితే చాలా ఖాళీగా ఉంటుంది కదా, ఇంకా అన్నీ తెచ్చినాక నిండుగా మంచిగా కనిపిస్తుంది. ఇంకా అన్నీ సదిరేసినాము. తర్వాత ఇంకా దోశకి ఇడ్లీకి ఏం నానబెట్టలేదు నేను, ఎప్పుడు ఇంకా రొటీన్గా అదే ఎందుకనేసి మురుమురాలతోని ఉగ్రాని వేస్తున్నాను అనమాట. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు, కొంచెం మినపప్పు, ఇంకా పల్లీలు, అవి వేగినాక మనం ఆనియన్ వేసుకోవాలి. తర్వాత ఇంకా ఆనియన్ కూడా వేగినాక ఇంకా పసుపు, టమాటోలు, పచ్చికాయలు, ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేగనీయాలన్నమాట. ఇంకా అవి వేగేంత వరకు నేను డక్కన పెట్టి పెట్టేశాను అనమాట. బాగా వేగినాయా లేదా అని చూసుకోవాలి మనము. ఇంకా సాల్ట్ వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ మీ ఇష్టం అనమాట. నేనైతే ప్రతి దాంట్లో కంపల్సరీ అల్లం ఎల్లిగడ్డ వాడతానమాట. ఇంకా బాగా మురుమురాలు అయితే ఏదైతుందో బాగా వాష్ చేసుకోవాలి. నేను వీడియో తీయడం ఇంకా కుదరలేదు, నాకు పిల్లలు ఆకలితో ఉంటారు కదా, సండే వచ్చేసరికి అప్పటికి ఇంకా లేట్ చాలా అయిపోయిందనమాట. ఇంకా బాగా వాష్ చేసుకొని ఇంకా వేసేసుకున్నాను. ఒక లెమన్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లెమన్ కూడా వేసేసిన అయిపోయింది. కొంచెం వేడేంత వరకు ఉంచేసి తీసేసుకోవచ్చు. ఇంకా మా పిల్లలకి పెట్టేస్తున్నాను అనమాట. లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా సండే రోజు మనం ఒక్క పని ఏదైతే లేగడం లేట్ అయిందంటే ఇంకా అన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి చికెన్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఇంకా టమాటోస్, కొత్తిమీర అందులో వేసుకొని బాగా వేగనియండి, పచ్చి స్మెల్ పోయేంత వరకు. నేనైతే ఎవరన్నా వచ్చేది ఉంటే ప్లస్ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇట్లానే చేస్తానన్నమాట. మనము నార్మల్గా ఆనియన్స్ అది వేసేస్తే గ్రేవీ ఎక్కువ కాదు, ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది. ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఆయిల్, కొంచెం చెక్క, లవంగా, షాజీరా వేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకున్నా, పసుపు వేసేసి అది వేగినాక ఇంకా చికెన్ వేసేసుకున్నాను అనమాట. బాగా వాష్ చేసుకోవాలి. చికెన్ వాష్ చేసుకున్నాక వేసేసుకున్నాను. ఇంకా 50% ఉడికేంత వరకు పొయ్యి పైన ఉంచాలి. ఇంకా నేను వెండి కొబ్బరి ఫస్ట్ వేయించుకున్నాను. ఇంకా దాంట్లోనే మనకు ఆనియన్, టమాటో ఉంది కదా, ఆ ఆనియన్స్ అవి వేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా పేస్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా చికెన్ ఇంకా 50% ఉడికినాక మనం ఉప్పు, కారం, ఇంకా మనం పేస్ట్ పట్టుకుంది ఉంది కదా అది మొత్తం వేసేయాలి. ఇంకా నేను పెరుగు కూడా యాడ్ చేస్తాను. నార్మల్గా ఎప్పుడైనా యాడ్ చేస్తాను, కానీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే కంపల్సరీ మీరు పెరుగు యాడ్ చేసుకోండి. పిల్లలకి వేడి కాకుండా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇంకా చికెనే కదా ఇష్టంతో తింటారు, మటన్ అయితే తినరు మా ఇంట్లో పిల్లలు. అందుకని ఇంకా నేను పెరుగు కంపల్సరీ యాడ్ చేస్తాను. ఇంట్లో వేసిన మసాలా అనమాట. ఇంకా మసాలా వేసేసి ఇంకా కొత్తిమీర వేసేసిన అయిపోయింది. చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి బగారా రైస్ అనమాట. నేను ఏదైనా నార్మల్ రైస్ కానీ బగారా రైస్ కానీ కంపల్సరీ నేను కుక్కర్లోనే వేస్తాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్, చెక్క, లవంగా, షాజీరా వేసుకొని కొత్తిమీర, పుదీనా ప్లస్ సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని ఇంకా బాగా వేగనీయాలి. తర్వాత రైస్ వేసేసుకున్న, ఆ వాటర్ వేయడం మర్చిపోయాను వీడియోలో, ఇంకా తీయడం కాలేదన్నమాట. ఇంకా అయిపోయింది, రైస్ అయిపోయింది, ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒక 3 విజిల్స్ పెడితే చాలండి. ఇంకా తర్వాత అన్నం అయిపోయింది. ఇంకా చికెన్ ప్లస్ పెరుగు కంపల్సరీ, సమ్మర్ కాబట్టి పిల్లలకి కంపల్సరీ పెట్టండి పెరుగు. ఇంకా వంట కంప్లీట్ అయిందనమాట. ఇంకా లంచ్ చేస్తున్నాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.